అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మకర రాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మెయిన్గా గురువు సప్తమంలోకి సంచారం జూన్లో ఉంది. షష్టమంలో అప్పటి వరకు ఉంటాడు అన్నమాట. అంటే ఫస్ట్ 6 months సువర్ణమూర్తిగాను, తర్వాత సప్తమం నుంచి సప్తమంలోకి ఎప్పుడైతే వస్తాడో పూర్ణ దృష్టి ఉంటుంది. ఈ రాశిలో వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది ఉంటుంది. మెయిన్గా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ స్టెబిలిటీతో పాటు వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంటే రెండో వివాహం చేసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ స్కూల్స్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దానిలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థిరచరాస్తుల కొనుగోలు, వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మాట్లాడేటప్పుడు ఎదుటివారితో, పక్కన ఉన్నటువంటి వారితో అనవసరమైనటువంటి డిస్కషన్స్, వాదోపవాదాలు విషయంలో, అంటే డిబేట్స్, అనవసరమైనటువంటి డిబేట్స్ విషయంలో మన యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి మనకు ఎవరు గౌరవం ఇవ్వరు. మన గౌరవాన్ని ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్స్లో, స్టాక్ మార్కెట్లో రాత్రి కోట్లు వస్తాయని చెప్పేటువంటి వారిని నమ్మద్దు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే గ్రహస్థితి శని బలవంతుడిగా ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాలను పొందటానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కానీ వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు దుబారా ఖర్చు అవడానికి గల కారకంగా ఉంటుంది. ఎందుకంటే రాహు యొక్క పరిస్థితి బాగాలేదు. ఈ యొక్క సంవత్సరం ఆల్రెడీ రాహు ధనస్థానంలో కేంద్రీకృతమై ఉన్నాడు. ఈ సంవత్సరం ఎండింగ్లో, అంటే December 5th జన్మరాశిలోకి రాబోతున్నాడు. అప్పటి వరకు కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుండటం, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా 10 రూపాయలు డబ్బులు చూడగలుగుతారు. కుటుంబంలో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళు నార్మల్గా మాట్లాడినా సరే కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఆపర్చునిటీస్ రాలేకపోవటం, గౌరవ మర్యాదలకి భంగం కలిగించేటువంటి వారు ఎక్కువగా తయారవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ స్థిరచరాస్తి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మనకు ఎంతవరకు పెట్టగలుగుతాము, ఏదైనా సరే ఒకటి తీసుకున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. ఈ రాశి వారు మెయిన్గా కొన్ని విషయాల్లో కొన్ని టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ మంత్స్లో జాగ్రత్తగా ఉండాలి అంటే మెయిన్గా వచ్చేటప్పటికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ టైంలో జూన్, జూలై, ఆగస్ట్, ఈ పీరియడ్లో 3 monthsలో కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే కుజ స్తంభన జరుగుతున్నది, అది సింహరాశిలో జరుగుతున్నది. అది వీరికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా అష్టమ రాశి అవుతున్నది. అది ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్గాను కొంచెం ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం. సప్తమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు సంచారం జరుగుతుంటుంది కాబట్టి ఆ టైంలో జీవిత భాగస్వామి ద్వారా కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా పొందగలుగుతారు ఈ సంవత్సరం. అంటే వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ ద్వారా కానీ వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటం, వారికి ఫైనాన్షియల్గా డబ్బులు రావటం, వారు జీవితంలో పైకి రావటం, వారి నుంచి ఇంట్లో కుటుంబంలో ఒకరికి బాగున్నా సరే కుటుంబం అంతా బాగున్నట్లుగానే చెప్పచ్చు కదా. ఆ విధంగా కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. వారికి కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో
కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నటువంటి వారు, ఒక బ్రేక్ వచ్చినటువంటి వారు, మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నట్టు అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆ యొక్క బ్రేక్స్ నుంచి బయటకు రాగలుగుతారు. కొత్త కోర్సెస్ నేర్చుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా స్థాన చలనానికి కారకంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. స్థాన చలనం అంటే ఉండేటువంటి ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళటానికి ఒక ఆపర్చునిటీ అనేది కనపడుతుంది. కాబట్టి ఆ యొక్క ఆపర్చునిటీ అనేది ఇది కూడా వచ్చేటప్పటికి జూన్ తర్వాత అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గురుగారు, ఈ మకర రాశి వారికి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఉంది. అదేవిధంగా వివాహ జీవితంలో ప్రశాంతత కూడా ఈ సంవత్సరం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సప్తమంలో గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. సప్తమంలో గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రశాంతంగా మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది. మూడో వ్యక్తి ప్రమేయాలు అనేవి తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది ఉండాలి. మెయిన్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పీరియడ్లో కొంచెం ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్ పరంగాను కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి. అలాగే గురుగారు, ఈ సినీ రంగాలకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా సినీ రంగంలో ఉండేటువంటి వారికి చేతి నిండా పని అయితే ఉంటుంది. అనుకున్నంత పెద్ద అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసినంత పొజిషన్స్ అనేవి జాబ్స్ అంటే సినీ రంగం అనేది ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళు వస్తే తక్కువ రేట్లు తక్కువ పనులు చేసేటువంటి వారు ఎవరైనా దొరికితే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇవ్వటం, మిగతా వాళ్ళని కొంచెం ప్రెస్ చేయటం, తొక్కేయటం అని చెప్పాలండి తెలుగులో. ఆ విధంగా చేసేటువంటి ఒక మెంటాలిటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వారు ఎక్కడో ఉంటారు, మన చుట్టూనే ఉంటూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు వీరు. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా వచ్చేటప్పటికి అవకాశాలు అనేది వస్తాయి. అవకాశాలని ఫైనాన్షియల్గా అవి కన్వర్ట్ అయ్యేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. అనవసరమైనటువంటి గొడవలు పడడం వల్ల అవి ఎటువంటి ప్రయోజనానికి కాకుండా అవన్నీ వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గురుగారు, ముఖ్యంగా రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం రైతులకి అనుకూలంగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. మెయిన్గా డబ్బు సంపాదించగలుగుతారు, 10 రూపాయలు చూడగలుగుతారు. వాటి యొక్క విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొత్త భూములు, కొత్త వ్యవసాయం చేయాలనుకున్నటువంటి వారికి కొత్త భూములు కూడా కలిసి వస్తాయి. యాక్చువల్గా వచ్చేటప్పటికి కౌలు చేయాలనుకున్నటువంటి వారికి మా పొలం కూడా చేయమని చెప్పి చేతికిచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. అలాగే గురుగారు, ఈ గృహయోగం, వాహన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సొంత గృహగా ప్రాప్తి, అదేవిధంగా భూమి కొనాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. సొంత గృహం కొనాలనుకునేటువంటి వారు రెండో గృహం కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఒక జూన్ తర్వాత అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురుగారు, శత్రు బాధ నుంచి, నరదృష్టి, నరఘోష నుంచి బాధపడుతున్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ అంతా? ఈ ఇయర్ వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శత్రువుల్ని వీరు జయించగలుగుతారు. శత్రువులు ఎవరైనా సరే వీరి మీద దాడి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే, అంటే మాటల దాడి కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ వాటిని పూర్తిగా స్థైర్యంతో ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. అలాగే గురుగారు, మీరు ఈ 12 రాశుల వారికి అనలైజ్ చేసి ఒక ర్యాంక్ ఇస్తున్నారు. సో మకర రాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? ఈ సంవత్సరం నేను మకర రాశి వారికి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. 7th ర్యాంక్ ఇచ్చాను. 7th ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే గురువు సప్తమంలో 180 degreesలో ఉన్నాడు. తన పూర్తి దృష్టి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఈ యొక్క రాశి వారి మీద పడుతుంది. కాబట్టి వయోవృద్ధులకి అదేవిధంగా విద్యార్థులకి ప్రశాంతమైనటువంటి జీవితానికి కారకంగా ఉంటాడు. కానీ 7th ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం అనేది కూడా ఉంది. December 5th ఉందన్నమాట. సో కాబట్టి December 5th ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో చికాకులు అనేవి ఎక్కువ అవుతాయి. చికాకు పరిచేటువంటి వారు ఎక్కువ అవుతారు. అదేవిధంగా మైండ్ డైవర్షన్ అనేది ఎక్కువగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే దుష్ట స్నేహితులు, కొత్తగా జీవితంలోకి వచ్చేటువంటి వారు, వీరందరూ కూడా వచ్చేటప్పటికి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కొన్ని సంఘటనలు కారకంగా చేస్తారు. అంటే నెగిటివ్గా చేయడానికి ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తారు.
కాబట్టి డిసెంబర్ 5th నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్త అనేది ఉండాలి. అలాగే గురుగారు మొత్తం మీద ఈ ఇయర్లో వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయమంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరంలో మెయిన్గా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి, దుర్గాదేవిని పూజించాలి, కుంకుమార్చన చేసుకోండి, కుంకుమని ధరించండి. ఈ సంవత్సరం మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్ 1.5 year అంటే 2026 టు డిసెంబర్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది రాహుగ్రహ సంచారం అనేది. తర్వాత 1.5 year కూడా జన్మరాశిలో రాహు సంచారం జరుగుతున్నది. రాహుబాత్ శనిబాత్ అనే విధంగా హెల్త్ పరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. శని జన్మరాశిలో సంచారం చేస్తుంటే ఎటువంటి ప్రభావం ఉంటుందో అదే విధంగా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా ఇవ్వగలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, అదేవిధంగా టీవీ రంగ ప్రముఖులు అవసరమైనటువంటి ఏవైతే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో, అంటే ఏవైతే అవసరమైనటువంటి విషయాల్లోనే పాల్గొనటం, అవసరమైనటువంటి విషయాల్లో చర్చోపచర్చలోనే పాల్గొనండి. వాగ్దాటిని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అనేది కూడా ముఖ్యం. వినాయకుడిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ఓవరాల్గా 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.